గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు న్యూస్ ఏంటంటే విద్యా కమిషన్ మెంబర్ శ్రీ చారుకొండ వెంకటేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ బీఈడి నిరుద్యోగ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు బుక్యా కుమార్ నాయక్ గారు. ఈ సందర్భంగా వెంకటేష్ గారు మాట్లాడుతూ బీఈడి వారి సమస్యలు కమిషన్ దృష్టికి వచ్చిందని, ఈ నెల 25న మరోమారు విద్యా కమిషన్ సమావేశం ఉందని, వీలు కుదిరిన వారు రావచ్చని తెలిపారు. బుక్యా కుమార్ మాట్లాడుతూ నవ్యాంధ్రలో డిఎస్సి ద్వారా మున్సిపల్ స్కూళ్ళల్లో 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తున్నారో మనకు కూడా అలాగే ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి తమ విన్నపాన్ని తెలపాల్సింది అన్న ఉద్దేశంతో ఈ నెల 26న తెలంగాణ బీఈడి నిరుద్యోగ అభ్యర్థుల సంఘం తలపెట్టిన ఇందిరా పార్క్ సభకు వేలాది మంది తరలివచ్చి తమ గొంతు వినిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క బీఈడి అభ్యర్థి తమ విధిగా భావించి సమావేశానికి విచ్చేసి తమ యొక్క సమస్యలను ఇందిరా పార్క్ వేదికగా ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వానికి విన్నపించుకోవడానికి ఏర్పాటు చేయడం అయినది. అర్థమైంది కదా? ఈ 26న మన ఇందిరా పార్క్లో సభ అనేది ఉంది, బీఈడి అభ్యర్థుల సభ. దీని ద్వారా మన సమస్యను ప్రభుత్వానికి తెలియచేద్దామనేది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థమైంది కదా? ఈ 26వ తారీఖు ఇందిరా పార్క్లో సభ ఉంది, మన బీఈడి అభ్యర్థుల సభ ఉంది. ఈ సభకు ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ సభను సక్సెస్ చేసుకుందాం, మన సమస్యను ప్రభుత్వానికి తెలియజేసుకుందాం. ఆంధ్రాలో ఎలాగైతే ఈ మున్సిపల్ స్కూల్స్లలో 100% ఇస్తున్నారో మనకెందుకు ఇవ్వరు? అక్కడ ఆంధ్రాలో జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు పాసిబుల్ కాదు? అది అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మనం మన వాయిస్ని రేస్ చేసి మన ప్రభుత్వానికి మన సమస్యని తెలియజేసినప్పుడు మన సమస్య అనేది పరిష్కారం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ ధర్నాలో పాల్గొని ఈ ధర్నాను సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఎలాగో మనకి పోస్టులు లేనప్పుడు మనం చదివి ఏంటి, ఆన్లైన్ బుక్స్ కొని ఏంటి, ఆన్లైన్ కోచింగ్స్ తీసుకొని ఏంటి, టెక్స్ట్ బుక్స్ కొని ఒక్క పోస్ట్ కోసం పడి చదివి ఏం లాభం? ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి మైండ్లలో. మన ప్రతి ఒక్క అభ్యర్థి ఈ ధర్నాకు విచ్చేసి ఈ ధర్నాను సక్సెస్ చేసి మన పోస్టులని మనం గెలుచుకుందాం. నెక్స్ట్ డిఎస్సిలో చాలామంది మన బీఈడి అభ్యర్థులకు మేలు చేసుకుందాం. అండ్ చాలామంది బీఈడి అభ్యర్థులు జాబ్లలో సెటిల్ అవుదాం. మన కళని, మన ఆశయం ఒక గవర్నమెంట్ ఉద్యోగం, ఒక గవర్నమెంట్లో ఒక టీచర్ ఉద్యోగం. కాబట్టి మన ఆశని, మన ఆశయాన్ని, మన కళని నెరవేర్చుకుందాం. ప్రతి ఒక్కరు బీఈడి సంఘంతో నిలబడండి, మన సమస్యను మనం గెలుచుకుందాం. ఈ 26వ తారీఖు నవంబర్లో జరగబోయే ఈ సభకు ప్రతి ఒక్క బీఈడి అభ్యర్థి విచ్చేసి ఈ సభను సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.